హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడైతే మేము పానీపూరి అయితే చేస్తున్నాము. ఎలా చేయాలో మీకైతే చూపించేస్తాం, చూసేయండి. ఫస్ట్ అయితే మేము 4 కిలో ఉల్లగడ్డలు అయితే తీసుకున్నాం. ఇది కట్ చేసేసుకుందాం. కట్ చేసేసాం. ఇప్పుడైతే గ్యాస్ మీద అయితే పెట్టేద్దాం, మెత్తగా ఉడకబెట్టాలి. ఇప్పుడైతే స్టవ్ మీద ఇప్పుడైతే పానీ తయారు చేసేసుకుందాం. పానీలోకి వచ్చేసి కొత్తిమీర, పచ్చిమిర్చి మిక్సీ అయితే వేసేసుకుందాం. ఇప్పుడైతే మిక్సీ పట్టేసుకుందాం మెత్తగా పేస్ట్ లాగా. పేస్ట్ అయితే మెత్తగా చేసేసుకుందాం, పక్కన పెట్టేసుకుందాం. పేస్ట్ అయితే గిన్నెలోకి తీసేసుకుందాం. ఇప్పుడైతే చింతపండు నీళ్ళు అయితే పోసేసుకుందాం. ఇప్పుడైతే బాగా కలిపెట్టేసుకుందాం. కలిపెట్టుకుని కొంచెం వాటర్ అయితే పోద్దాం. అయితే కారం అయితే వేసేసాను, 1 స్పూన్ సాల్ట్ అయితే వేసేసాను, నిమ్మదబ్బ అయితే పిండేస్తున్నాను. ఇప్పుడు కొంచెం అయితే ధనియాల పొడి వేసేసుకుందాం, టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడైతే బాగా కలిపెట్టేసుకుందాం. పానీ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడైతే పక్కన పెట్టేసుకుందాం. స్వీట్ కోసం అయితే ఇప్పుడైతే మనం బెల్లం అయితే తురిమేసుకున్నాం. ఇప్పుడైతే కడాయి పెట్టుకొని కరగబెట్టేసుకోవాలి బాగా. ఇప్పుడైతే బెల్లం వేసేసుకుందాం. ఇప్పుడైతే వాటర్ అయితే కొంచెం పోసేసుకుందాం. ఇప్పుడైతే బాగా కలిపెట్టేసుకుందాం, బాగా కరగాలి. ఇప్పుడు చింతపండు అయితే మిక్సీ అయితే వేసేసుకుందాం మెత్తగా. చింతపండు పేస్ట్ అయితే ఇప్పుడు గిన్నెలోకి తీసేసుకుందాం. ఇప్పుడైతే స్వీట్ని అయితే పోసేద్దాం. ఇప్పుడైతే కలిపెట్టేసుకుందాం బాగా. ఉల్లగడ్డలు అయితే బాగా ఉడకబెట్టేసుకున్నాం, పొక్కు తీసేసుకున్నాం, పక్కన అయితే పెట్టేసుకుందాం. ఇప్పుడైతే కొంచెం కారం వేసేద్దాం, బాగా అయితే కలిపెట్టేసుకుందాం, పక్కన పెట్టేసుకున్నాం. ఇప్పుడు రెడీ అయిపోయింది పానీ, స్వీట్ పానీ. సుండలు అయితే కుక్కర్లో వేసుకొని బాగా మెత్తగా అయితే ఉడకబెట్టేసుకుందాం. ఇప్పుడైతే ఎర్రగడ్డలు అయితే సన్నగా కట్ చేసేసుకున్నాం, పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడైతే పూరీలు అయితే ఏం చేసుకున్నాం, బాగా ఆయిల్ అయితే పోసేసుకుందాం. చూడండి, పూరీలు అయితే భలే పొంగుతున్నాయి బాగా పైకి, చాలా బాగా వస్తున్నాయి. ఎంత పెద్ద పూరి అవుతుందో చూడండి. ఇప్పుడైతే పక్కన పెట్టేసుకుందాం. చుండలు అయితే ఉడకబెట్టేసుకున్నాం. ఇప్పుడైతే ఉల్లగడ్డలు అయితే వేసేద్దాం. ఇప్పుడైతే బాగా మ్యాష్ చేసేద్దాం చుండల్ని, ఉల్లగడ్డని. ఎర్రగడ్డలు అయితే వేసేస్తున్నాను, కొంచెం సాల్ట్ అయితే వేసేస్తున్నాను, 1 స్పూన్ అయితే కారం వేసేస్తున్నాను, కొత్తిమీర అయితే వేసేస్తున్నాను. ఇప్పుడైతే బాగా కలిపెట్టేసుకుందాం. సుండలు ఉల్లగడ్డ కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడైతే పానీపూరి అయితే రెడీ అయిపోయింది. టేస్ట్ అయితే చేద్దాం. పానీపూరి అయితే టేస్ట్ అయితే చేశాను, చాలా బాగుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. బాయ్ బాయ్, నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.